హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా చాలా టేస్టీగా నోరూరించి ఉల్లిపాయ సమోసా చేసుకోబోతున్నామండి. ఇంకా లేట్ చేయకుండా ఉల్లిపాయ సమోసాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ మైదా, అలానే టేస్ట్కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుని వేసుకుని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీటిని స్మూత్గా బాగా చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ సమోసాలని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా చేసుకుని పక్కన పెట్టేసేద్దామండి. మూత పెట్టి 15 to 20 మినిట్స్ తర్వాత మూత తీసి అన్నింటినీ కూడా ఇలా చపాతీలాగా రుద్దుకుని పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్గా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో వాటికైతే సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట, అంటే పల్చగా ఉండాలన్నమాట. ఇలా చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక్కొక్కటిగా రెడీ చేసుకుని పెట్టుకున్న మైదా పిండి చపాతీలన్నింటినీ కూడా 2 వైపులా హీట్ చేసుకుంటే చాలు. కలర్ ఏమీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఇలా హీట్ చేసుకున్న అన్నింటినీ కూడా పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసుకున్న ఈ చపాతీలన్నింటినీ 4 వైపులా కట్ చేసుకుని ఇలా తీసేసుకోండి. మనం ఇందులోకి స్టఫింగ్ని అయితే రెడీ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, అలానే 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ మనకి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఒకసారిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని అటుకులను అయితే వేసుకోవాలండి. ఇందులోకి ఏ కప్తో అయితే మనం ఉల్లిపాయలని వేసుకున్నామో ఆ కప్లో 1/2 కప్ వరకు అటుకుల్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కకు తీసేసుకోవటమే. అంతే అండి, మనకి స్టఫింగ్లోకి మసాలా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుని వాటర్ని వేసి ఇలా క్రీమ్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం సమోసాలని ఫోల్డింగ్ చేసుకుందాం. అందుకు ముందుగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసుకుని పెట్టుకున్న మైదా మిక్స్ని ఇలా అప్లై చేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇది నార్మల్గా కొద్దిగా అలా ప్రెస్ చేస్తే చాలండి, ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టర్న్ చేసేసుకుని ఇందాక మనం రెడీ చేసుకుని పెట్టుకున్న సమోసా స్టఫింగ్ని కూడా వేసుకుని బాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ స్టఫింగ్ మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే చాలు, కొలతలేమీ అవసరం లేదనమాట. తర్వాత వీటిని ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేసుకుని వేసుకుంటే చాలన్నమాట. ఇలా మైదా పేస్ట్ని అప్లై చేసి కొద్దిగా అలా ప్రెస్ చేస్తే చాలు. నేను చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా ప్రెస్ చేసి తీసేసుకోండి. అంతే అండి. ఇలానే మనకి ఎన్ని సమోసాలు అయితే కావాలో అన్ని సమోసాలని ఇలానే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది అంతే అండి, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు సమోసాలన్నింటినీ కూడా ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాలని కూడా వేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అస్సలు హై ఫ్లేమ్లో ఉంచకండి. హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే లోపల అస్సలు ఉడకదు. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా 2 వైపులా కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. కొద్దిగా టైం పడుతుందండి అంతే. మీకు ఇంకా తొందరగా చూపించాను స్కిప్ చేసి. ఇలా అన్నింటినీ కూడా 2 వైపులా టర్న్ చేసేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవటమే. నెక్స్ట్ మనం చపాతీలని రెడీ చేసుకున్నాం కదా, అప్పుడు స్క్వేర్ షేప్ చేసుకునేటప్పుడు సైడ్లో మిగిలి ఉంటుంది కదండి, వాటిని ఇలా స్క్వేర్గా కట్ చేసేసుకుని వాటిని కూడా ఆయిల్లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుతూ 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలండి.
ఇవి మనకి ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవటమే అండి. ఈ స్నాక్లోకి కొద్దిగా సాల్ట్, అలానే కారం, చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ మసాలాలన్నీ కూడా వేడి మీద ఉన్నప్పుడే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సమోసాలు అయితే మనకి చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.